హలో అండి. నమస్తే. ఈ సీజన్‌లో దొరికే పండు మిర్చితో పండు మిర్చి టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. అది కూడా చాలా సింపుల్ మెథడ్‌లో ఈజీగా, క్విక్‌గా అయిపోయేలాగా. నేను పావు కేజీ పండు మిర్చి తీసుకున్నాను. 350 గ్రామ్స్ వరకు టమాటోస్ తీసుకున్నాను. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని, పొడిగుడ్డతో తుడుచుకొని, ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని తీసుకోండి. వీటిని ఒక మిక్సీ జార్‌లోకి చిన్న చిన్నగా కట్ చేసుకొని తీసుకోండి. ఇందులోనే టమాటా ముక్కలను కూడా వేసుకోండి. అలాగే సరిపడా ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండు కూడా వేసి దీనిని మెత్తగా మిక్సీ పట్టుకోండి. స్టవ్ పైన పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ని ఇందులో వేసి ఫ్రై చేస్తూ ఉండండి. మరొక పక్కన మరొక పాన్ పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేయండి. చల్లారిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు కూడా కలిపి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఒక పక్క ఈ పేస్ట్ ఫ్రై అవుతూ ఉంటుంది. మరొక పక్కన పోపు పెట్టుకుందాము. స్టవ్ పైన పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీరా వేసి ఫ్రై చేయండి. ఇందులోనే కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసి పక్కన పెట్టి చల్లారపెట్టుకోండి. ఈ పేస్ట్ అంతా ఈ విధంగా కాస్త ఆయిల్ తేలుతూ ఉంది అంటే ఇది రెడీ అయిపోయినట్టే అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారపెట్టుకోండి. చల్లారిన తర్వాత ఇందులో మనం మిక్సీ చేసుకున్నటువంటి మెంతుల పౌడర్, పోపు పెట్టుకున్నటువంటి పోపును కూడా వేసి అన్నీ కలిసేలాగా చక్కగా కలుపుకున్నారు అంటే మన పండు మిర్చి టమాటా పచ్చడి రెడీ.